అమ్మవారు వస్తున్నారు, సమ్మక్క తల్లి వస్తుంది. సమ్మక్క తల్లికి నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మనతో అయితే ప్రజెంట్ చూడండి రవి తెలుగు ట్రావెలర్ అన్న, విక్రమ్ విహారీ అండ్ గోపీప్రో ఉన్నారు. తెలంగాణ కుంభమేళగా పిలిచే జాతర మేడారం మహాజాతర. ఇవాళ డేట్ 29 సమ్మక్క తల్లి ఇవాళ గద మీదకి వస్తుంది. ఇప్పుడు టైం ఆల్రెడీ 5 అవుతుంది. సమ్మక్క తల్లిని తీసుకొచ్చే కూడా మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అవుతామా? ఒక్కసారి మీరందరూ మామూలుగా హాయ్ చెప్పండి. ఎవరైతే మిస్ అవుతుంది అనుకుంటున్నారో మీ అందరికీ ఈ వీడియోలో కళ్ళకి గట్టినట్టు చూపిస్తాం. ఇంకా స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా వీడియోని. మొత్తం చూడండి ట్రాఫిక్ జామ్ అయింది. ఇది యాక్చువల్గా స్పెషల్ పర్మిషన్ తో మనం విఐపీ రూట్ లో వస్తున్నాం. అంటే ఈ రూట్ లో బస్సెస్ కి విఐపీస్ కి అలా ఉంటుంది. మొత్తం బస్సెస్ అక్కడ దాకా దాదాపు ఒక 40-50 బస్సెస్ ఉన్నాయి మా ముందు. ఈసారి స్పెషల్ గా ఏంటంటే ఆర్టీసీ బస్ లో పోయిన వాళ్ళకి గద్దల్లాకి ఇచ్చింది అలా టాక్సీస్. సో అందుకే బస్ స్టాండ్ కూడా గద్దలకు దగ్గరనే పెట్టింది కాబట్టి అక్కడ నుంచి వస్తున్నాయి బస్సులు ఇవన్నీ. రాగానే మనలో కలిసిళ్ళు. బ్రో హాయ్ చెప్పండి. మీరు ఎక్కడి నుంచి? వరంగల్ నుంచి అందరూ సూపర్. అయిపోయిందా దేవుని దర్శనం అయిపోయిందా? ఇవాళ చూడండి ఇవాళ సమ్మక్క వచ్చేది. ఆల్మోస్ట్ ఇంకొక 1 hour లో సమ్మక్క తల్లి వస్తుంది. రష్ చూడండి అందరు వస్తున్నారు ఇప్పుడే. ఎంతమంది ఉన్నారు చూడండి మొత్తం. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ చూడండి, మొత్తం లైట్లు అదిరిపోయింది కదా అసలు. డెకరేషన్ కూడా చూడండి మొత్తం అక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి టెంపుల్ దాకా వేసారు. మొత్తం లైటింగ్స్ డెకరేషన్ అదిరిపోయింది అసలు. ఆ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. బస్ స్టాండ్ నుంచి టెంపుల్ వరకు ఒకటే లైన్ ఇదే. పోయే వాళ్ళు పోతున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు చూడండి. తేజ బ్రో కష్టమే డ్రైవ్ అవుతాడు ఇంతమంది జనంలా. ఆయన రవి అన్న బండి వెనక కూర్చున్నారు. మొత్తం కనుచూప మేర మొత్తం జనమే, ఫుల్ జనం. ఇసుక పోతే రానంత జనం ఉన్నారు గలీలో చూడండి. ఇది జంపన్న బాబు పోయే రోడ్డు. జంపన్న బాబు సైడ్ నుంచి పోయేటోళ్ళు పోతాళ్ళు, వచ్చేటోళ్ళు వస్తారు. అది జంపన్న బాబు రోడ్డు అన్న. ఇప్పుడు మనం కరెక్ట్గా అమ్మవారి గద్దెలకి బ్యాక్ సైడ్ ఉన్నాం. మనం అయితే దర్శనానికి పోదాం. సమ్మక్క అమ్మవారు వచ్చే టైం కూడా అయింది. అండ్ రష్ కూడా ఘోరంగా రష్ ఉన్నది. ఎందుకంటే ఇవ్వాలే కదా మెయిన్ డే, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాదినం కాబట్టి దీనికోసం చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చేళ్ళు. ఒక తెలంగాణ, ఏపీ కాదు, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా జనాలు వచ్చేళ్ళు. ఎంతమంది జనాలు, ఎంతమంది, మొత్తం హంగామా హంగామా. అందరు వెయిట్ చేసేది సమ్మక్క రాక కోసమే. ఇప్పుడే సమ్మక్క తల్లి వస్తుంది. టెంపుల్ ఆర్చ్ చూడండి, ఆర్చ్ ముందు ఇంత రష్ ఉంది. ఆర్చ్ చూడండి ఎట్లుందో. ఇంత మందిని మేడలో వేస్తుంటే మాత్రం బాగా అనిపిస్తుంది అసలు నాకైతే. ఆహా, ఒక్కసారి ఆ జనం చూడండి, టెంపుల్ ఆర్చ్ ముందే ఉన్నారు వీళ్ళందరూ. కరెక్ట్ గా అయితే సమ్మక్క తీసుకొచ్చే టైము. అందరు టెంపుల్ దగ్గర ఉన్నారు. ఆయన సమ్మక్క తీసుకొచ్చే ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇప్పుడే. ఆయన రష్ మాత్రం అసలు మామూలుగా లేదు. ఇసుకపోతే రాళ్ళతో జనం ఉన్నారు మొత్తం ఇక్కడైతే. ఇక్కడ ఈ మెయిన్ ఎంట్రన్స్ చూస్తుంటే ఎంత మంచిగా చూడండి, పూలతో మొత్తం డెకరేట్ చేసిళ్ళు. ఆయన జనాలు చూడండి ఎట్లున్నారు అసలు. మొత్తం జనాలే, మొత్తం జనాలే. వాళ్ళ స్తూపం మాత్రం మెరిసిపోతుంది అనుకోండి. మొత్తం కొత్త స్తూపం. అంబులెన్స్ చూడండి అక్కడ ఇంత మంది జనంలో అంబులెన్స్ కూడా స్ట్రక్ అయిపోయినాయి. మరి అంతమంది జనం ఉన్నారు చూడండి. అందరు చూడండి సమ్మక్క కోసం వీడియో ఇస్తారు. మనం కరెక్ట్గా టెంపుల్ ముందు అన్నాల షాప్ దగ్గర. అన్న నీ పేరు? కరెక్ట్గా సమ్మక్క తల్లి వచ్చే టైం అయింది. సమ్మక్క తల్లి వచ్చే టైం కానీ చూడండి పైన నిలిచిన వాళ్ళందరినీ పోలీసులు అయితే ఖాళీ చేపిస్తున్నారు. ఎక్కడ చూసినా మజా మాత్రం మామూలుగా లేదు. ఎవరి పూజలు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. పక్కకి ఉంటాం మనం. అబ్బా మంచిగా సమ్మక్క తల్లిని మీ అందరికి మంచిగా చూపించచ్చు. చిన్నప్పటి నుంచి చాలా సార్లు వచ్చిన జాతరకి, కానీ సమ్మక్క వచ్చే రోజు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం వచ్చిన, అది కూడా నా కళ్ళతో మీ అందరికీ చూపిస్తున్నా. సో హ్యాపీ. లైన్ చూడండి అక్కడి నుంచి ఇంత పెద్దగా ఉన్నది. ఇంకా వాళ్ళందరూ లోపలికి పోవాలి. ఇప్పుడు మనం ఆ సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి గద్దెలు లోపలికి పోతున్నాం. అమ్మవారిని అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తా. లోపలికి రాగానే ఏదో తెలియని ఫీలింగ్. మనం అయితే ఇప్పుడు గద్దెలు లోపలికి పోతున్నాం. నాకు మాత్రం ఎమోషనల్గా నాకంత డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను సమ్మక్క తల్లిని, సారక్క తల్లిని దగ్గర నుంచి చూస్తున్నా.
ఇంతమంది జనాలు రావడం లోపల లైట్స్ ఆఫ్ చేశారు. సమ్మక్క తల్లి వచ్చేటప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తారు, అందుకే సమ్మక్క తల్లి వస్తుంది. సమ్మక్క తల్లి గద్దెలకి ఇష్టపడి లైట్స్ బంద్ చేస్తారు, అందుకే లైట్స్ అన్ని ఆఫ్ చేసిండు. అండ్ జనాలు అందరూ వెయిట్ చేస్తారు అమ్మవారు రాక కోసం. ఒక పక్క డప్పుల మూత, ఇంకో పక్క భక్తితో కూడిన అరుపులు, కొన్ని లక్షల మంది నమ్మకం ఆ సమ్మక్క తల్లి అయితే గద్దెపైకి వచ్చింది. సమ్మక్క తల్లికి, సమ్మక్క తల్లికి. అండ్ అంతే పూజ అయిపోయింది, అమ్మవారు కూడా చూడండి, అమ్మవారు వచ్చారు అక్కడికి. సీతక్క వచ్చింది, మన సీతక్క. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు. అండ్ ఎస్, అమ్మవారి పూజ కార్యక్రమం మొత్తం అయిపోయింది. ఆయన సమ్మక్క తల్లి గద్ద ఉన్నారు, జనాలు అందరూ హ్యాపీగా దర్శనం చేసుకుంటున్నారు. ఎందుకో తెలియదు కానీ ఇక్కడ వాయిస్ రికార్డ్ అవ్వలేదు. ఆచారం ప్రకారం ఆ సమ్మక్క సారలమ్మలకైతే బెల్లాన్ని బంగారంగా ప్రసాదిస్తారు. నాకు బాగా గుర్తుంది, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు చాలా సార్లు నా ఎత్తు బంగారం జోకిచ్చింది. కానీ ఫస్ట్ టైం ఆ సమ్మక్క వచ్చే రోజు సమ్మక్క తల్లి ముందే సమ్మక్క తల్లికైతే ఎత్తు బంగారం ప్రసాదించిన. ఒక్కసారి పబ్లిక్ ని రిలీజ్ చేయగానే అమ్మవార్ల గద్దెల దగ్గర ఫుల్ రష్ అయిపోయింది. జనాలు చూడండి, సమ్మక్క తల్లి దర్శనం కోసం ఎంతమంది వస్తున్నారో. మొత్తం జనాలే. ఇది అమ్మవారి గద్దె. అమ్మో బాగున్నావా? జాగ్రత్త. అండ్ ఈసారికి నా వాయిస్ తో అడ్జస్ట్ అవ్వండి, వాయిస్ మొత్తం పోయింది. ఆ సమ్మక్క సారక్క తల్లిని అయితే ఒకటే మనస్ఫూర్తి కోరుకుంటున్నా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక స్పెషల్ వీడియోలో కలుద్దాం.